గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి శంకర్ నారాయణ గారికి అందరికీ మేము విన్నపించాము. ప్రజలు కూడా వెళ్లి ధర్నాలు కూడా చేశారు. మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరి నాట్లు కూడా నాటాం. ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్న ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. గుడిపల్లి దగ్గర కావచ్చు, మన లేపాక్షి షాపు దగ్గర కావచ్చు, మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. మరికొంతమందికి ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అహర్నిశలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ గత 5 సంవత్సరాల్లో ఏం పని చేసింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్దమే, వెనుగొండ నియోజకవర్గానికి చర్చించడానికైనా నేను సిద్దంగా ఉన్నాను. 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారో 6 నెలల్లో మేమేం చేశామనడానికి చర్చించడానికి సిద్దమైతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా నేను సిద్దంగా ఉన్నానన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను.